మన ఎంతో ధన్యులు. దేవుని ప్రియులను మనం స్తుతిస్తాం, ఆరాధిస్తాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. యేసయ్య మీకు ఆరాధన. అలాగే ప్రియుల కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. దేవుడు అధికంగా దీవించినాక ప్రియులను మనం ప్రార్థన పూర్వంగా పరిశుద్ధ గ్రంథం మనం కొద్దిసేపు ప్రియులారా ధ్యానిస్తాం. పరిశుద్ధ దేవుడు సహాయం చేసినాక దేవునికి ప్రియులారా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం ప్రియులారా మనం ప్రారంభంగా చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం. దొంగలవాడు ఇంకా మీదట దొంగలక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వేలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలేను. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా దేవుడు నరుని దేవుడు నిర్మించిన తర్వాత మనం చూస్తున్నట్లయితే ఏదైనా తోటమలో దేవుడు దేవుడు పెట్టామన్నమాట. తన సాదృశ్యములో స్వరూపములో దేవుడు నరుని లేదంటే మనిషిని దేవుడు నిర్మించిన తర్వాత ఏదైనా తోటమలో మనం చూసినట్లయితే సేదపరచడానికి అలాగే దాన్ని కాపాడుకోవడానికి కొరకు ప్రియులారా దేవుడు పెట్టినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే సేదపరచడం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, వర్క్ అంటే ఒక పని ఉంది అనమాట. స్తోత్రం. హల్లెలూయా. పని చేయకుండా అంటే మనం సోమరిగా ఉండవద్దని ప్రియులారా దేవుడు కోరుతుంది. ఏదో ఒకటి అంటే దేవుని చిత్తానుసారంగా ఉన్న ఏదో ఒక పని చేసుకొని బ్రతకడం మనకు అది దేవుని అనమాట. పని చేయలేని వ్యక్తులు గురించి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే వారు ఇద్దరులతో అడిగే పరిస్థితి రావడానికి అవకాశం ఉంది. అంటే దారిద్ర్యం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, సామర్థ్యాన్ని బట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:28 వచనంలో మనం చూడవచ్చు, తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడలేదు. మంచి పనులు చేసుకోవచ్చు అనమాట. కీడు పనులు కాదు, తప్పుడు పనులు కాదు, మంచి పనులు చేసుకొని బ్రతకడం ప్రియులారా పాపం కాదనమాట. మంచి పని గురించి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, చేతులతో. కాబట్టి మనం దొంగిలించే వారి ఉండొద్దని రాయబడి ఉంది. దొంగిలించువాడు ఇంకా మీదట దొంగిలక దొంగతనం మనం చూసినట్లయితే లేని సమయంలో అది జరిగేది అనమాట. కాబట్టి ప్రియులారా దేవుని బిడ్డలు అలాగుండవద్దు అని రాయబడి ఉంది. దొంగలించువాడు ఇంకా మీదట దొంగలక అక్కరగల వానికి పంచిపెట్టుడుకు అంటే మనం ఇచ్చేవారుగా మనం ఉండాలి. అంటే కూడా పని చేసి సంపాదించే వారికి మాత్రమే ఇవ్వడానికి సామర్థ్యం వస్తాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా అది నేర్పిస్తుంది. కాబట్టి ఏదైనా తోటములు కూడా మనం ఆదికాండం 2వ అధ్యాయంలో ప్రియులారా మాటలు ప్రియులారా మనం చూడొచ్చు. 2వ అధ్యాయము 16వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచులకును దాని కాచులకును దానిలో ఉంచెను. సేద్యపరచడం అంటే వర్క్ ఉంది అనమాట. అది కూడా ఒక ఆశీర్వాదం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దానికి కావలసిన కృప, ఆరోగ్యం, బలం దేవుడు అనుగ్రహించే దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. గబ్రిలారా మనం చూసినట్లయితే మనం చూసిన 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయము 19వ వచనం. నీవు నెలకు తిరిగి చేరు వరకు నీ మొగపు చెమట కార్చి ఆహారం తిందువు. దేవునికి స్తోత్రం అని కూడా పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా పని చేసుకోవడం, మంచి పని చేసుకోవడం, పనులు రకరకాలు ఉన్నాయి. దానిలో మంచి పని చేసుకొని బ్రతకడం ప్రియులారా పాపం కాదు. దేవునికి స్తోత్రం. అలాగే సంపాదించుకోవడం పాపం కాదు. అలాగే కొందరికైనా ఇచ్చేవారిగా మనం ఉండడం అది కూడా పాపం కాదనమాట. అలా ఉండాలి అని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కానీ సోమరిగా ఉండడం దేవుని యొక్క చిత్తం కాదనమాట. దేవుడు ఇచ్చిన ఆరోగ్యం, దేవుడు ఇచ్చిన బుద్ధి, దేవుడు ఇచ్చిన జ్ఞానం ఇది మనం వాడుకోవాలి. వాడుతున్నప్పుడు వాడుతున్న వ్యక్తికి అది మేలు అవుతుంది, ఇద్దరు కూడా మేలు అవుతాయి అనమాట. వాడుతున్న వ్యక్తికి మేలు అవుతుంది, ఇద్దరు కూడా సంఘానికి మేలు అవుతుంది.
దేవుని రాజ్య వ్యాప్తి కూడా అదే ఎంతో సహాయపడతాయని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం సోమరిగా ఉండవద్దు. మన వంతు ప్రార్థన పూర్వంగా దేవుని చిత్తం సరిగా ఏదో ఒకటి చేసుకొని మనం ముందుకు వెళ్ళి ఉండే ఇద్దరుకు మనం ఇబ్బంది పెట్టలేదన్నమాట. ఇబ్బంది పెట్టే వ్యక్తులుగా మనం ఉండలేదన్నమాట. కాబట్టి దానిలో ప్రియులారా అపోస్తలుడైన పౌలు వారు చాలా మాదిరి చూపించినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథం ప్రియులారా మనం చూస్తున్నాం. సామెతల గ్రంథంలో కూడా ప్రియులారా 31 అధ్యాయం 10 వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు. ప్రియులారా సామెతల గ్రంథము ఎవరైనా ముందు తీసిన వారు ఉంటే చదవచ్చు. సామెతల గ్రంథము 31 అధ్యాయము 10 వచనం. గుణవతి అయిన భార్య దొరుగుడ అరుదు, అట్టిది ముత్తిమల కంటే అమూల్యమైనది. దేవునికి స్తోత్రం. కాబట్టి హల్లెలూయా స్తోత్రం. గుణవతి అయిన భార్య దొరుగుడ అరుదు, అట్టిది ముత్తిమల కంటే అమూల్యమైనది. ఆమె ఏం చేస్తున్నాం చూడండి 17వ వచనం. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పని చేయును. పని చేస్తానమాట. అంటే సోమరి ఉండలేదన్నమాట. సోమరి ఉండలేదు. కాబట్టి ఇంకా చాలా విషయాలు రాయబడింది. అధ్యాయంలో చాలా విషయాలు రాయబడింది తన సామర్థ్యాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి. కాబట్టి ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే మన దేవుడు ఇచ్చిన సమయం మనం అది వ్యర్థం చేయవద్దు. మనం మంచి పనులు చేసుకొని బ్రతకడం పరిశుద్ధాత్మ వలన నేర్చుకోవాలి. హల్లెలూయా స్తోత్రం. మంచి పనులు చేసుకొని బ్రతకడం పాపం కాదనమాట, తప్పు కాదు. దేవునికి స్తోత్రం. ఇంకా ఆమె ఏం చేస్తాడు 20వ వచనంలో చూసినట్లయితే దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులను చాపును. దీనులకు తన కాబట్టి ఒకవైపు సంపాదిస్తుంది, తన అవసరాలు తీర్చబడుతుంది, ఇద్దరు కూడా కొద్దిగా సహాయం చేసే వారిగా ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మంచి పనులు చేసుకొని బ్రతకడం తప్పు కాదు, పాపం కాదు. అది చేస్తున్నప్పుడు ఏమవుతుంది, దాని వలన కొంత సంపాదన. కాబట్టి సంపాదించుకోవడం ప్రియులారా పాపం కాదు. కానీ అది ఎలాగ వాడుతున్నా కొందరు మనం చూసినట్లయితే సంపాదించిన తర్వాత, కష్టపడి సంపాదించిన తర్వాత త్రాగడానికి కొరకు కానీ అనవసరమైన విషయాల కొరకు వ్యర్థంగా ఖర్చు చేయడం అది పాపం అవుతుంది. అక్రమంగా సంపాదించుకోవడం అది కూడా పాపం అవుతుంది. కానీ మంచి పని చేసుకొని సంపాదించుకోవడం ప్రియులారా పాపం కాదు. అది చేయాలని ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. లేదు అంటే ఏమవుతుంది, లేదు అంటే ప్రియులారా కొరత వస్తుంది, దారిద్ర్యం రావడానికి అవకాశం ఉంది, లేని పరిస్థితి రావడానికి అవకాశం ఉంది, ఇతరులతో అడిగే పరిస్థితి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా దానికి ముందు మనం దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి తగిన సమయంలో పని చేసుకొని బ్రతుకుతున్న వారు ఉండే అప్పు నుండి కూడా బయటపడడానికి కూడా అవకాశం ఉంది అనమాట. ఇప్పుడు దేవుని చిత్తమైనది అప్పు తీసుకున్న వారు కాదు, అప్పు ఇచ్చేవారుగా మనం మార్చబడాలి. దేవునికి ఆశీర్వాదం మనకు కావాలి. దేవునిలో మనం ఆధారపడాలి, ప్రార్థన చేయాలి. దానితో పాటు మన వంతు మనం దేవుని చిత్తానుసారంగా ప్రియులారా మనం మంచి పనులు చేసుకొని బ్రతకడం ప్రియులారా పాపం కాదు అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దానిలో దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులు. కాబట్టి విధవరాలు గాని అనాథాలు గాని అలాంటి ఉన్న వారిని కూడా సహాయం చేయడం ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి అది చేయాలన్నమాట. ఖచ్చితంగా బలవంతంగా చేయాలని కాదు. బైబిల్లో మనకిచ్చిన సామర్థ్యాన్ని బట్టి కొంతమందికైనా దీవెనకరంగా ఉండాలన్నమాట. లేదా కొంతమందికైనా దీవెనకరంగా ఉండాలని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇక ప్రియులారా మనం చూస్తున్నదే 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రియులారా 7 నుండి 12 వచనాలు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే అపోస్తలుడైన పౌలు గారు మనం చూస్తున్నట్లయితే మాదిరి విషయాల గురించి ఎలా ఉండాలి అని రాయబడింది. చూడండి 3వ అధ్యాయం 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుండి చూసినట్లయితే ఎలాగూ మమ్మల్ని పోలి నడుచుకోనవలెనో మీకు తెలియను. మాదిరి చూపిస్తున్నామన్నమాట. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకోనలేదు, ఎవరి వద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకోనలేదు. ఇప్పుడు ఉచితంగా మాకు వద్దు,
కానీ ఇప్పుడు ఉచితంగా ఏదైనా ఉంటే అక్కడే ప్రజలు ఎక్కువ ప్రజలు అదే ఎక్కువ ఇష్టపడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరి వద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకోన లేదు, మేము మీలో ఎవరికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రి మగడు పని చేయొచ్చు జీవనము చేస్తుందని. ఎల్లప్పుడూ అలాగే బ్రతిగారని కాదు కానీ కొంతసేపు అలాగే బ్రతికినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఉచితము ఆహారం పుచ్చుకోనలేదు, మేము మీలో ఎవరికి భారముగా ఉండకూడదని. భారముగా ఇప్పుడు పని చేయలేని, నమ్మకంగా పని చేయలేని వ్యక్తులు ఇద్దరులకు భారంగా ఉండడానికి కూడా అవకాశం ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పౌలు అది గ్రహించుకొని ఏం చేస్తారు, వారు తన మట్టుకు దేవుడు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి వారు సేవలో ముందుకు ప్రియులారా కొంత మట్టుకు ప్రియులారా మనం చూసినట్లయితే పని కూడా చేసినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు చాలా వ్యక్తంగా మనకు నేర్పిస్తుంది. మీ మధ్యను అక్రమంగా నడుచుకోలేదు. అక్రమం అంటే వేరే వారి సొమ్ము అక్రమం బలవంతంగా అది తీసుకోలేదని అర్థం. హల్లెలూయా. కాబట్టి అవసరాలు తీర్చబడాలి, ముందుకు వెళ్ళాలి. కాబట్టి దాని కొరకు ప్రియులారా కొంత మట్టుకు పని చేస్తున్నట్టు కూడా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. చూడండి, ప్రయాసముతోను కష్టముతోను రాత్రి పగలు పని చేయొచ్చు జీవనమును చేసేదిమే. అంటే వారు కూడా బ్రతకాలి కదా, వారు ఆస్తులు కూడా తీర్చబడాలి. వారు అలాగే చేసినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మీరు మమ్మల్ని పోలి నడుచుకోన వలెనని మిమ్మల్ని మేము మాదిరిగా కనపరుచుకోనుడికి ఇలాగో చేస్తుందిమే గాని మాకు అధికారం లేదని చేయలేదు. కాబట్టి అధికారం ఉంది, ఎందుకంటే సువార్త ప్రకటిస్తున్నాం, వాక్యం నడిపిస్తున్నాం, ప్రీచింగ్ చేస్తున్నాం, పరిచయం చేస్తున్నాం. కాబట్టి ఇద్దరి నుండి పొందుకోవడానికి హక్కు ఉంది, కానీ అది పూర్తిగా వాడుకోవడం లేదనమాట. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ మన ముందు ప్రియులారా మనకు ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. దేవునికి స్తోత్రం, మాదిరి అనమాట. ఇప్పుడు దయచేసి పని చేసిన వారు దయచేసి ప్రియులారా తప్పుపట్టకండి. దేవునికి స్తోత్రం. కాబట్టి కష్టపడుతున్న వారు ప్రియులారా మంచి పని చేసి బ్రతున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. వారు దయచేసి మనం వారి మీద రాళ్ళు వేయకండి. దేవునికి స్తోత్రం. కాబట్టి కొందరు మనం చూసినది వారి నుండి సహాయం అవుతారు, తర్వాత వారికి విధంగా రాళ్ళు వేస్తారు. వేసి రాళ్ళు వేయవద్దు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా కష్టపడే వారు అవసరం అనమాట, పని చేసేవారు అవసరం అనమాట, మంచి పని చేసేవారు అవసరం. లేదు అంటే ప్రియులారా కొడుత రావడానికి అవకాశం ఉంది, దారిద్ర్యం రావడానికి అవకాశం ఉంది, దగ్గరగా మార్చబడానికి కూడా అవకాశం ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం మాదిరి ఉండాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. మనం మాదిరి కలిగిన వారు ఉండాలి. ఇంకా మరి మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయని ఎడల వాడు బోధనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించుతుంది కదా. అలా కూడా చెప్పామన్నమాట. కొందరు అంటే సంగమలో పని చేయకుండా ఉండే నువ్వు ఆహారం తినవద్దని స్తోత్రం అని కూడా వారు చెప్పినట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి అంటే దానికి అర్థం అప్పుడు ఆహారం కావాలి, ఆహారం భుజించాలంటే పని కూడా ప్రియులారా పని చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం. అదే ప్రభు చెప్పే మొదటి నా రాజ్యం ఇది అది కూడా ఒక పని అన్నమాట. కాబట్టి ప్రియులారా సోమరి ఉండవద్దు. దానికి అర్థం ఏంటది? సోమరి ఉండవద్దు, సమయం వ్యర్థం చేయవద్దు, సమయం వేస్ట్ చేయవద్దు. హల్లెలూయా, స్తోత్రం. దేవుడు ఇచ్చిన బ్రతుకు అది వ్యర్థం చేయవద్దు అనమాట. అది మనం అది ప్రార్థన పూర్వంగా దేవుని స్వరమిని దేవుని కృపలు ఆధారపడి మంచి పని చేయాలి. సువార్త పరిచయం అది కూడా ఒక పని అనమాట. ప్రార్థన చేయడం అది కూడా ఒక పని అనమాట. అంటే మనం సమయం ఎక్కడైతే కేటాయిస్తున్నారో, మంచి విషయం కొరకు కేటాయిస్తున్నారో అదొక వర్క్ అవుతాయి అనమాట, వర్క్. కాబట్టి కొందరు మనం చూసినట్లయితే ఉచితంగా పని చేస్తున్న వారు మనం చూడవచ్చు, కొందరు జీతం కొరకు పని చేస్తున్న వారు చూడవచ్చు. కానీ సువార్త పరిచయం చేస్తున్న వారికి తప్పకుండా దేవుడు వారు జీతానికి అర్హుడు అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. వారికి దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే సోమరిగా మనం ఉండవద్దు, మనం మంచి పని చేయాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తాడు. ఎందుకంటే ఇద్దరులకు భారంగా ఉండవద్దు, ఇద్దరు ఇబ్బంది పెట్టవద్దు, స్తోత్రం. బలవంతంగా ఎవరి నుండి తీసుకొని పరిస్థితి రావద్దు, దొంగతనం చేయవద్దు. హల్లెలూయా. కాబట్టి అలాగ ఉండాలంటే ప్రియులారా
వర్క్ చేయాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి పౌలు వారు కూడా పని చేస్తున్నట్టు ఒక మాదిరి మన ముందు చూపించినట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. ఇంకా 11వ వచనం, మీలో కొందరు ఏ పని చేయగా, కొందరు అలాగున్నారని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అందరు కాదు, కొందరు. మీలో కొందరు ఏ పని చేయగా పర్ల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకోరుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పని చేయొచ్చు, సొంతముగా సంపాదించుకోనిన ఆహారము భుజింపవలేనని మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరిట వారిని ఆజ్ఞాపూర్వముగా హెచ్చరించుచున్నాము. సొంతముగా సంపాదించుకోవచ్చు, తప్పు కాదు, పాపం కాదు. సంపాదించుకున్న వారిని దేశ తప్పు కట్టగానే కొందరు చెప్తారు, అబ్బో వారు సంపాదిస్తున్నా. కాబట్టి ప్రియులారా, న్యాయంగా నీతిగా సంపాదించుకోవడం పాపం కాదు. ఒకటి వారు ఖర్చు కొరకు కాదు వాడుకోవచ్చు. ఇద్దరు కూడా కొందరు వెరెత్తే చేత కాలేని కొందరు ఉండవచ్చు, వారికి పొందాయని. అలా ప్రతి ఒక్కరు ఉండే స్తోత్రం సమస్యలకు పరిష్కారం వస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. నమ్మకం ఉండే సమస్యలకు పరిష్కారం వస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, సొంతముగా సంపాదించుకోవడం ప్రియులరా పాపం కాదు. సొంతముగా సంపాదించుకున్న ఆహారము భుజింపవలేనని ఆజ్ఞాపూర్వంగా ప్రియులారా చెప్పినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సహోదరులారా, మీరైతే మేలు చేయడంలో విసుకవద్దు. మేలు చేసే విషయంలో మనం విసిగిపోవద్దు. బైబిల్లో రాయబడింది, తగిన సమయంలో పంట వస్తాయన్నమాట. కాబట్టి ప్రియులారా, మనకు సాధ్యమైన మేలు పరిశుద్ధాత్మ స్వరమిని నిద్రలకు చేసేవారు ఉండాలి. హల్లెలూయా. అప్పుడు సమాజం కట్టబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. అప్పుడు ప్రియులారా, అది ఇద్దరులకు ఎంతో ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా, మనం చూసినట్లయితే యేసుక్రీస్తు చెప్పిన మాట కూడా ప్రియులారా మనం చూస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త ప్రియులారా 6వ అధ్యాయము 27వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు చెప్పామన్నమాట. 6వ అధ్యాయం 27వ వచనం, క్షేమైన ఆహారం కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనిషి కాబట్టి ప్రియులారా, మనం క్షేమైన ఆహారం కొరకు అంటే మనం తినాలి, లేదంటే మనం భూసంబంధమైన ఆశీర్వాదాల కొరకు మాత్రం కష్టపడొద్దని అర్థం. క్షేమైన ఆహారం కొరకు కష్టపడకూడి కానీ నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి. అంటే వాక్యం నిమిత్తం కూడా మనం కష్టపడాలి. మనం అంటే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా పరిశుద్ధాత్మ సహాయం వలన పరిశుద్ధ గ్రంథం చదవాలి, మనం నేర్చుకోవాలి, జ్ఞానం పొందుకోవాలి. ఇద్దరును నేర్పించేవారుగా కూడా మనం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మనం బ్యాలెన్స్ చేయాలన్నమాట. బ్యాలెన్స్ చేయాలి. కాబట్టి సంపాదించుకోవడం పాపం కాదు, కానీ సంపాదన అని ఆ ఒక్క రూట్ లో వెళ్ళిపోవద్దు అనమాట. బ్యాలెన్స్ చేయాలి. పరిశుద్ధాత్మ సహాయం వలన బ్యాలెన్స్ ఉండాలి. అంటే దేవుని పనులు జరగాలి, కానీ డబ్బు కూడా అంటే మనకు అవసరం అనమాట. తినడానికి వరకు మన ఖర్చులు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు దాని కొరకు కూడా కాబట్టి ఇలాంటి బ్యాలెన్స్ చేసుకొని ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి క్షేమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి అని కూడా యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. ఇంకా ప్రియులారా, మనం చూస్తున్నది పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 1 తిమోతి 5వ అధ్యాయం 17వ వచనంలో ప్రియులారా మనం చూస్తున్నది, ఎవరైతే వాక్యములో ఎక్కువ కష్టపడుతున్నారో వారిను ప్రియులారా మనం గౌరవించాలి. 1 తిమోతి 5వ అధ్యాయము 17వ వచనం, బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని, ప్రయాసం వాక్యమందును అంటే వాక్యం పొందుకొని అందిస్తున్న వారిను ప్రయాసపడు వారిని ఏం చేసుకోవాలి? రెట్టింపు సన్మానమునకు పాత్రలుగా ఎంచవాలి. అంటే వారిని మనం డబ్బులు కొనాలి వారిని రాయబడింది. బైబిల్లో రాయబడింది. తల్లిదండ్రులు గౌరవించాలని పరిశుద్ధ గ్రంథం రాయబడింది. భార్యను కూడా గౌరవించాలని రాయబడింది. భర్తను గౌరవించాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రతి ఒక్కరు మనం గౌరవించాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కానీ ఎవరైతే విశేషముగా వాక్యములో ఉపదేశములో ప్రయాసపడుతున్న వారిను రెట్టింపు సన్మానం ఇవ్వాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే వారు దానికి అర్హులని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఎవరైతే వాక్యం మనకు నేర్పిస్తున్న వారు, దేవుని నుండి పొందుకొని వాక్యాలు మనకు నేర్పిస్తున్న వారికి మనం ఎంతగా మనం దీవెన అనుభవిస్తున్న కొద్ది దానిలో కొంత ప్రియులారా వారు కొరకు మనం ఇవ్వాలి అని
పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. ఆరవ అధ్యాయము 6వ దినం, గలాతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ దినం చూడండి. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములు అన్నిటిలో భాగం ఇవ్వలేదు. అంటే మనం ఎంతగా దీవెన పొందుతున్న కొలది కొంతవరకు భాగం ఇవ్వాలి అని రాయబడింది. భాగం ఇవ్వలేను. హల్లెలూయా. కాబట్టి మనం భాగం ఇస్తున్నామా? దేవునికి స్తోత్రం. మన దీవెన పొందుతున్న కొలది మన భాగం ఇస్తున్నామా అంటే షేర్ ఇవ్వాలి అని అర్థం. అంటే మన దీవెనలు, కాబట్టి ప్రియులారా, మనం దీవించబడుతున్న కొలది ఆ దీవెన మన కొరకు ఉన్నది మాత్రం కాదనమాట. ఇంకా కొంతమందికి కూడా ఉంది అనమాట. మనకు ఉన్నది మనం వాడుకోవాలి, ఇద్దరులకు ఉన్నది కూడా మనం అది జాగ్రత్తగా మనం ఖర్చు చేసుకోవాలి, జాగ్రత్తగా మనం ఇవ్వాలి, జాగ్రత్తగా దాన్ని మనం తినవద్దు అనమాట. ఇప్పుడు ఇదంతా దేవుడు నాకు అనుగ్రహించాము, నేనే తినాలి, నేనే అనుభవించాలని అనుకోవద్దు. అప్పుడు ఏమవుతుంది? స్వార్థ వస్తుందన్నమాట, సెల్ఫిష్. కానీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని ఆధారపడుతున్న వారికి తప్పకుండా దేవుడు ఇస్తాడు, జీవగల దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దానిలో మనం అనుభవించాలి. ఇద్దరి కొరకు కూడా ప్రియులారా మనం ఖర్చు చేయాలన్నమాట. దానిలో ప్రాముఖ్యమైనది ప్రియులారా, మనం వాక్యం మనకు నేర్పించే వ్యక్తి అనమాట. వాక్యం నేర్పించే వారికి మనం సహాయం చేయాలి. అప్పుడు ఏమవుతుంది? వారు ఇంకా వాక్యం నేర్పించినట్టు వారికి అవకాశం ఉంది అనమాట. ఇక్కడ వారు కూడా అవసరంలో ఉంది. వారు కూడా తినాలి. వారు రకరకాల ఖర్చులు ఒక భూమిలో ఒక మనిషి. కాబట్టి వారు ఖర్చులు కాబట్టి మనం చూసిన చాలా మంది ఏం చేస్తారు? వారికి లేమి ఉండే నేను ఇస్తా, లేమి లేదుండే నేను ఇవ్వలేను. అది ప్రియులారా మనం సొంత బుద్ధి అనమాట. కానీ వారికి లేమి ఉందా లేదని కాదు, బైబిల్లో అలాగా రాయబడలేదు. వారికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అనమాట. వారికి ఉంది కాబట్టి నేను ఇవ్వడం లేదు అని చెప్పడానికి వీలు లేదు. వారికి లేదు కాబట్టి నేను ఇస్తున్నాం అంటే అది ప్రియులారా దరిద్రుల గురించి రాయబడింది. దారిద్ర్యం, అనాథులు గాని దారిద్ర్యంలో గాని ఉన్న వారు లేదు కాబట్టి మనం ఇవ్వాలి. కానీ వాక్యం నేర్పించే వారికి లేదు కాబట్టి వారికి ఇవ్వాలని కాదు. కానీ వాక్య ఉపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములు అన్నిటిలో భాగం ఇవ్వలేను. ఇప్పుడు ఏం జరుగుతుంది? పరిచయం ఎంకరేజ్ అవుతాయి అనమాట. కాబట్టి మనం లేనప్పుడు మాత్రమే నేను ఇస్తామంటే అది ప్రియులారా మన బుద్ధి మనం వాడినంతే. దేవునిలో మనం ఆధారపడలేనట్టు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి బీదవారికి ఇచ్చినట్టు కాదు, దేవుజనులకు మనం ఇచ్చేది బీదవారికి ఇచ్చినట్టు కాదనమాట. స్తోత్రం. బీదవారికి ఉన్నది మీరు బీదవారికి ఇవ్వండి. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, కాబట్టి వారు లేదు, వారికి అది లేదు, ఇదే లేదు, అంతా లిస్టు తీసుకున్న తర్వాత ఇవ్వడం కాదు ప్రియులారా. బాధ్యతతో ఇవ్వాలి అనమాట, ప్రేమతో ఇవ్వాలి అనమాట. దేవుని స్వరమని ఇవ్వడం ఎంతో ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. అలాగే చేయాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తూ వాక్య ఉపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములు అన్నిటిలో భాగం ఇవ్వలేను. దానికి దారిద్ర్యములు ఉన్నారని చూసుకొని కాదు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నాకు మెసేజ్ వచ్చిన తర్వాత నేను ఇస్తామంటే అది కాదు. దేవుని యొక్క వాక్యం మనకు ఏం నేర్పిస్తుంది? మన బాధ్యత అనమాట. ఎంతగా నేను దీవించబడుతున్న కొలది దానిలో కొంత మనం ఇచ్చినప్పుడు వారు కూడా మేలు పొందుతారు, వారు కూడా దీవిస్తారు మిమ్మల్ని. అది మాత్రం కాకుండా వారు అది దేవుని చిత్తానుసారంగా అది వాడినప్పుడు ఏమవుతుంది? ఇంకా ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇంకా అనేకులు దీవెన పొందుతారనమాట. లేదు అంటే వారు ఎప్పుడు దారిద్రుడు అవుతుంది, లేదంటే ఎప్పుడు వారికి లేమి వస్తుంది. అప్పుడు ఇస్తామంటే వారు ఇంకా ఉన్నతమైన స్థాయిలో ఉండాలని మనం కోరుకోలేనట్టు, మన మనసులో కోరుకోలేనట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు అదే నేర్పిస్తుంది. కాబట్టి దేవుని చిత్తమైనది మన అందరం గొప్ప స్థాయికి రావాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనం ఫాలో అవ్వాలి అనమాట. అందుకొరకు ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది, మనుషుడు ఏమి విత్తను ఆ పంటనే కోయడు, ఏమి విత్తను ఆ పంటనే కోస్తాయి అనమాట. కాబట్టి ప్రియులారా ఈరోజు మనం అనుభవిస్తున్న విషయాలు మనం చూసినట్లయితే మన విత్తనాలు కూడా అంటే మన మాటలు క్రియలు అది కూడా ఒక విత్తనం అనమాట. ఆలోచన, మాటలు, క్రియలు కూడా మన జీవితం. కాబట్టి ప్రియులారా మన పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా మనను చక్కపరచుకోవాలి. దేవుని చిత్తం గెలుచుకొని మన జీవితాన్ని మనం మార్చుకోవాలి అనమాట. వాక్యానుసరంగా మనం ఆత్మ స్థాయికి మనం రావాలి. ఎక్కడైతే మన వాక్యం నుండి దూరంగా ఉన్నారో ఆ వాక్యంలోనికి రావాలి.
ఇప్పుడు కొన్ని వాక్యం నాకు ఇష్టపడితే కొన్ని వాక్యం నాకు ఇష్టపడలేదని చెప్పడానికి వీల్లేదు. స్తోత్రం. వాక్యం పరిశుద్ధ గ్రంథం మనకు దేవుడు అనుగ్రహించినటువంటి దేవునికి స్తోత్రం. కాబట్టి దీని నుండి నేర్చుకొని మన జీవితంలో వాక్యాన్ని అమలుపరుచుకోవాలి, ప్రాక్టీస్ చేయాలన్నమాట. వాక్యం వినడానికి కూడా మాత్రం కాదు, చాలాసారి మన జీవితం అలాగే అవుతుందేమో. వినడం 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 మంచిది, కానీ అది దేని కొరకు నేర్చుకున్నాం, దేని కొరకు విన్నాం, అది మన జీవితంలో పఠించే పరిశుద్ధాత్మలో ఆధారపడే ప్రభువా వాక్యానుసరంగా ప్రతి కృప నాకు దయచేయం. అలాగే ప్రియుల వాక్యానుసరంగా బ్రతుకుతాం. ఆ కృపా దేవుడు మనకు అనుగ్రహించినాక. కాబట్టి కొన్ని వాక్యములో మనం చేయలేని పరిస్థితులు ఉండవచ్చు, పర్లేదు, ప్రార్థన ఇస్తాం. మినిమం ప్రార్థన ఏం చేస్తాం, దేవా నన్ను మార్చుము, నా హృదయాన్ని మార్చుము, ప్రభువా మార్చుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం నేర్పించాలి దేవునికి స్తోత్రం. దేవుని స్వరం వినడం నేర్చుకోవాలి, దేవుని స్వరం విని బ్రతకడం మనం నేర్పించాలి, నేర్చుకోవాలి, నేర్పించాలి, మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం. దేవుని స్వరం వినడం నేర్చుకోవాలి మనం. రెండు, దేవుని స్వరం వినట్టు ఇద్దరిని మనం ఎంకరేజ్ చేయాలి. ఇంకా దేవుని స్వరం విని దానికి తగినట్టు పిల్లలు బ్రతకడం మనం నేర్చుకోవాలి. దేవుని స్వరం చాలా ప్రాముఖ్యమైనది, చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రియులారా మనం దేవుని స్వరం వినే కృపా దేవుడు దేంగా మనకు అనుగ్రహించినాక, స్వరం వినడం మాత్రంగా దానికి లోబడి ప్రతి కృపా దేవుడు అనుగ్రహించినాక అది మన జీవితంలో ఉండాలి. ఇద్దరు మనం నేర్పించాలన్నమాట. దేవుని స్వరం వినే బిడ్డగా ఉండాలి, వినయ కుమార్తెగా ఉండాలి, వినయ కుమారి ఉండాలి. వినడం మాత్రం సరిపోలేరు, వినాలి. రెండు, దాన్ని అమలు చేయాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి, దానికి లోబడాలి అనమాట. ఆ కృపా దేవుడు అదేంగా అనుగ్రహించినాక అప్పుడు ఏమవుతుంది, పరిస్థితులు తప్పకుండా మారుతుంది. కాబట్టి పరిస్థితులు మారాలి అనమాట. అంటే మనం ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, ఉన్నతమైన స్థాయికి మన ఆత్మీయంగా మనం ఎదగాలి. స్తోత్రం. ఇంకా మనం అలాగే ఎదుగుతున్న కొలది దేవుని యొక్క డివైన్ న్యాచురల్ లో, డివైన్ పవర్ లో మనం ఎదుగుతున్న కొలది అదే మన ఆస్తులు తెలిసినట్టు దేవుడు కార్యం చేస్తాడు. అప్పుడేమవుతుంది, అప్పుడు పనులు మీరు వదిలిపెట్టవచ్చు, మీరు దేవుని పరిచర్య కొరకు ఎక్కువసేపు ఉండవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయములో మనం చూడవచ్చు. వారు ప్రియులను మనం చూసినట్లయితే వాక్యములు ప్రార్థన చేయడానికి కొరకు, వాక్యం కొరకు వారు అధిక సమయం కష్టపడామన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే దానికి అర్థం వారి అవసరాలు తీర్చబడామన్నమాట. సంఘం ద్వారా తీర్చబడాం, దేవుడు తీర్చామన్నమాట. కాబట్టి ప్రియులను మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం ప్రియులను మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 4వ వచనం, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. అంటే భోజనం పెట్టే విషయంలో కూడా వారు సమయం గడిచలేదన్నమాట. దానికంటే వారు దేవుని నుండి జీవాహారం పొందే విషయం కొరకు ఎక్కువ సమయం గడిపామన్నమాట. అది జరగాలి అంటే ప్రియులారా, గలాతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం జరగాలి. స్తోత్రం. వాక్య ఉద్దేశం పొందువాడు ఉద్దేశానికి వారి మంచి పదార్థములో వారు సమయానికి కరెక్ట్ గా అందించే వారు ఉంటే ఇది జరుగుతుంది అనమాట. ఏది జరుగుతుంది, ప్రార్థన అందును వాక్య పరిచర్య అందును వారు ఎక్కువసేపు సమయం గడుపుతారు. అప్పుడేమవుతుంది, దేవుని నుండి ఎక్కువ పొందుకొని సంఘానికి బలమైన ఆహారం ఇంకా ఇస్తాయన్నమాట, అనుగ్రహిస్తాయి. అప్పుడేమవుతుంది, సంఘ బిడ్డలు ఇంకా దీవించబడతాయి, ఇంకా బలపరచబడతాయి. ఇష్టం కాదు కానీ ప్రియులారా, ఇచ్చేవారు నమ్మకం లేదు అంటే షార్టేజ్ వస్తుంది. ఇచ్చేవారు ఏదో ఒక టైంలో ఇస్తామంటే, ఏదో ఒక సమయంలో ఇస్తామంటే పెండింగ్స్ వస్తాయి, దాని వలన సమస్యలు వస్తాయి. హల్లెలూయా. దాని వలన సమస్యలు వస్తుంది. అందుకొరకు ప్రియులారా మనం చూసినట్లయితే దానిని ఓవర్కమ్ చేయాలంటే ప్రార్థన మాత్రం సరిపోవడం లేదు. కాబట్టి చేతిలో రావాలి అనమాట. దేవునికి స్తోత్రం. అందుకొరకే పౌలు గారు చెప్పాము, హల్లెలూయా, మేము భారంగా ఉండడం లేదు, కానీ స్తోత్రం మీకు ఒక మాదిరిగా కూడా ఉండాలి అనే ఉద్దేశంతో వారు పని చేస్తున్నట్టు పిల్లల పరిశోధన గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇంకా దానికి అర్థం వారు పని చేసుకొని ప్రతిగామని కాదు, ఆ పని చేసాం, దేవుని పని రెండు చేస్తాం అనమాట. ఇంకా కొంతమట్టుకు ప్రియులను మనం చూసినట్లయితే ఫిలిప్పీ సంఘం, మాసిదోనియ సంఘం, అలాంటి సంఘాలు ప్రియులను మనం చూసినట్లయితే ఎక్కువ సహాయం చేస్తున్నట్టు కూడా ప్రియులను మనం చూడవచ్చు. ప్రత్యేకంగా ఫిలిప్పీ సంఘం గురించి పౌలు ప్రత్యేకంగా చెప్తున్నాం అనమాట. ప్రత్యేకంగా చెప్తున్నాం, ఫిలిప్పీ సంఘం, హల్లెలూయా, నేను కష్టంలో ఉన్నప్పుడు, నేను ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేశారు.
హల్లెలూయా. మర్చిపోలేదన్నమాట, మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పరిస్థితి ఎలా ఉంది? హల్లెలూయా. మన పరిస్థితి ఎలా ఉంది చూడండి. ఫిలిప్పీయులకు రాసిన 4:10 నన్ను గురించి మీరు ఎన్నాళ్లకు మరల యోజన చేయసాగదరని ప్రభువునందు మిక్కిలి సంతోషించదని ఆ విషయంలో మీరు యోజన చేసి ఉండరు గాని తగిన సమయము దొరకకపోయేను. స్తోత్రంగా ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే మనం సడవద్దు, గుండుకోవద్దు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే నా కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పడలేదు. నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. అది కూడా మనం నేర్చుకోవాలి. సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. కంప్లైంట్ చెప్పవద్దు, సనగవద్దు. పిలిచిన దేవుడు, నమ్మిన దేవుడు. దేవుడు పోషిస్తాడు, దేవుడు బలపరుస్తాడు, కృప చూపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరికి వ్యతిరేకంగా మనం కంప్లైంట్ చెప్పవద్దు. హల్లెలూయా. వారు ఇవ్వలేదని, వీరు ఇవ్వలేదని. స్తోత్రం. నేను ఈ స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం పరిశుద్ధాత్మ దేవుడు మనను నేర్పించినాక దీన స్థితిలో ఉండనెరగదును, సంపన్న స్థితిలో ఉండనెరగదును. ప్రతి విషయంలోను అన్ని కార్యములోను కడుపు నిండి ఉండడుకొను, ఆకలి కొని ఉండడుకోను, సమృద్ధి కలిగి ఉండడుకోను, లేమిలో ఉండడుకోను నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువానేందు నేను సమస్తమును చేయగలను. కాబట్టి జీవగల దేవుడు, మన పిలిచిన దేవుడు, నమ్మదైన దేవుడు. ఒకవేళ మనుషులు కొన్నిసారి వారు నమ్మకంగా లేదేమో, డోంట్ వరీ. కానీ పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు. ఆ జీవగల దేవుడు మన దేని కొరకైతే పిలిచారో ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చిన దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనుషులు కొందరు కొన్నిసారి నమ్మకం ఉండవచ్చు, కొన్నిసారి వారి నమ్మకం లేదని. దాని గురించి ప్రియులారా మనం బాధపడవద్దు. ఇప్పుడు పిలిచిన దేవుడు, ఆకాశ భూమి సౌందర్యం సృష్టించిన జీవగల దేవుడు, నమ్మదైన దేవుడు. ఆ పిలిచిన దేవుడు ఆమేన్. మన ఒక పిలుపు దేని కొరకై దేవుడు పిలిచారో ఉద్దేశాలు దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. జీవగల దేవుడు అది నెరవేర్చినాక దేవుడు నెరవేరుస్తాడు. ఇది చాలు మనకు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఫలానా బ్రదర్, ఫలానా సిస్టర్ నమ్మకం లేదు, నేనేం చేయాలి? బాధపడాల్సిన లేదు. పిలిచిన దేవుడు, నమ్మదైన దేవుడు. దేవుడు ప్రియులను ఖచ్చితంగా కృప అనుగ్రహిస్తాడు. దేవుడు జ్ఞానం అనుగ్రహిస్తాడు, అభిషేకంతో నింపుతాడు. దేవుడు కృప ఇచ్చి ముందుకు నడిపించినాక. కాబట్టి మనం బైబిల్ మనకు నేర్పిస్తుంది, మనుషులు ఆశ్రయించడం కంటే జీవగల దేవునిలో ఆధారపడడం, యెహోవాలో ఆశ్రయించడం ఎంతో మేలు. ఇప్పుడు ప్రియులారా మనం పరిశుద్ధాత్మ దేవునిలో ఆధారపడదాం. యేసు రక్తములో మనం ఆధారపడదాం. యేసు నామములో మనం ఆధారపడదాం. దేవుని వాక్యంలో మనం ఆధారపడదాం. జీవగల దేవునిలో ప్రియులారా మనం ఆశ్రయిస్తాం. ఆ దేవుడు నిన్ను తప్పకుండా ముందుకు నడిపించినాక, అపవాదికరులు నాశనం అయిపోనాక. కాబట్టి యేసు ఆమెలో సేవలో బలంగా జీవగల దేవుడు అభిషేకించి వాడినాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సేవలో బలంగా వాడినాక మన కుటుంబ జీవితాన్ని దేవుడు అదేగా దీవించినాక, నమ్మకంగా ఎవరైతే కష్టపడుతున్నారో, పని చేసుకొని బ్రతికి ఇద్దరులకు సాయం చేస్తున్నారో వారికి దేవుడు యేసు ఆమెలో అధికమైన బలం అనుగ్రహించినాక. ఎవరైనా సోమరిగా ఒకవేళ దాగి ఉన్నవారు ఉండే వారితో దేవుడు మాట్లాడినాక, వారికి మారు మనస్సు దేవుడు అనుగ్రహించినాక, వారు కూడా మంచి పని చేసుకొని బ్రతికి ఇద్దరులకు భారం కాకుండా ఇద్దరులకు ఆశీర్వాదకరంగా ఉండినట్టు జీవగల దేవుడు యేసుదమ్మలో కృప అనుగ్రహించినాక. ఆ బెల్లం దేవుడు, నన్ను బలపరచువానేందు నేను సమస్తం చేయగలను. సమస్తం అనే ఒక మాట రాయబడింది. స్తోత్రం. కాబట్టి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆ కృప అనుగ్రహించిన వాక దేవునికి స్తోత్రం. కాబట్టి మంచి భర్తగా ఉండాలంటే దేవుడు బలం అవసరం. మంచి భార్యగా ఉండాలంటే, మంచి ఒక తల్లిదండ్రులుగా బ్రతకాలంటే దేవుని ఒక అభిషేకం, దేవుని కృప అవసరం. మంచి ఒక కుమార్తెగా బ్రతకాలంటే దేవుని బలం, దేవుని సహాయం మనకు అవసరం అనమాట. మంచి ఒక దేవుడు దేవుని జనాలుగా ఉండాలంటే దేవుని సహాయం మనకు అవసరం. దేవుడు బలపరుస్తారు. హల్లెలూయా. ఇప్పుడు ఇద్దరులకు ఇచ్చే వ్యక్తి ఉండాలి అంటే బలం, దానికి కూడా బలం అవసరం. కాబట్టి దేవుడు ఆ బలం అనుగ్రహించినాక అందరూ కూడా ప్రియులారా మనం చూసితే దేవుడు సహాయం నాకు మీకు తప్పకుండా అవసరం అనమాట. కాబట్టి ప్రియులారా మనం జీవగల దేవుళ్ళు ఆధారపడదాం. ఆ దేవుడు మనను అందరిను అన్ని విధంగా దేవుడు బలపరిచి జయంతో మనను ముందుకు నడిపించిన గాక. ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా ప్రేమ గల తండ్రి, దేవా వందనాలు తండ్రి. ప్రభు మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రం, మంచి హృదయాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మీ వాక్యం జీవమాత్మలాగా మార్చుమ్మ తండ్రి. దేవా మంచి పని చేసుకోవాలి, దేవా మీ చిత్తం చేసుకోవాలి, ముందుకు ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరికి తండ్రి దేశం ఎవరైనా దారిద్ర్యంలో ఉండే ప్రభా దారిద్ర్యం నుండి విడిపించండి.
దేవా ఇతరులతో అడిగే పరిస్థితి ఆకు స్థాయి ఉండే తండ్రి, దాని నుండి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా సహాయం చేయమతండి. దేవా మీ జ్ఞానంతో కుమరించు, అభిషేకంతో కుమరించు, మీ కృపతో నింపవతండి. మీ ఆలోచన తండ్రి దయచేయమతండి. మీ ఆలోచనకు లోబడి దేవా దీవెనలు అనుభవించుకొని ఇద్దరులకు దీవెనకరంగా ప్రతి కృప తండ్రి మాకందరికి హోళిస్పని తండ్రి దయచేయమతండి. యోహే నాబా కరబిరి నన్ను బలపరచువాను, నేను సమస్తం చేయగలను. బలపరచుందండి ప్రతి ఒక్కరును. ఆత్మలు బలపరచము, ప్రాణం మానసికంగా బలపరచము, శారీరంగా బలపరచము, చక్కని ఆరోగ్యం దేవా దయము వెళ్ళంతండి దయచేమో తండ్రి. ఓహే డాబా కరబిన సూర్యుడే ప్రతి ఒక్కరు యేసువల్ల దేవుని అనుభవించినాక, అనేకులకు దేవునకరంగా ఉండినాక దేవా సొంత దుఃఖం నిరాశ బాధలు తొలిపోయినాక సంతోషం సమాధానంతో దేవ కుమ్మరించు తండ్రి. ఓహే డాబా కరబిన సూర్యుడే ఏది చేస్తున్న ప్రభా మీ రాజ్యవ్యాప్తి కొరకు, మీ నామ మహిమ కొరకు చేస్తున్నట్టు తండ్రి ఆ కృప తండ్రి దయచేమో తండ్రి. మేము కూడా తండ్రి మాదిరిగా ప్రతి కృప తండ్రి దయచేమో తండ్రి. ఓహే డబా కరబిన సూర్యుడు కోరుబిడే ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు దీవిస్తున్నా బలపరచు తండ్రి. ఈ రోజు దేవా మమ్మల్ని కాపాడి నా దేవ పోషణ బలపరిచిన దేవ మీకు వందనాలు తండ్రి. ఇంకా కూడా తండ్రి దేవా మేమందరూ నమ్మకంగా ప్రతి కృప తండ్రి దయచేమో తండ్రి. ప్రభా దయచేమో. ఓహే డబా బలమైన అభిషేకం జ్ఞాన కృపతో కుమరించము తండ్రి. ప్రతి ఒక్కరు వారు అవసరాలు ప్రభావ మీరు ఎరిగిన దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరికి యేసయ్య సహాయం చేయమొద్దండి. హోలీ స్పిరిట్ మా దేవా సహాయం చేయమొద్దండి తండ్రి. వారి అవసరాలు ఎరిగిన దేవుడు తండ్రి. అవసరాలు మెరకలుగా దేవా ఆమె తెరచడానికి శక్తి అయిన దేవ మీకు వందనాలు తండ్రి. ఓహే ఎవరు కూడా పొదువ ఆ పరిస్థితులు ఉండవద్దు తండ్రి. సహాయం చేయమొద్దండి. దారిద్ర్య వారి పారిపోయినాక తండ్రి, దుఃఖం నిరాశ పరిశుద్ధాత్మత్వంలో కారిపోయినాక, టెన్షన్ తొలిపోయినాక, అవిశ్వాస అనుమానాలు భయం ఆందోళన పరిశుద్ధాత్మత్వంలో యేసులో కాలిపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్. సాతాను ఒక స్వరం ప్రభావాలు తొలిపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్. దేవా మీ స్వరం మాకు చాలు తండ్రి. దేవా మీ స్వరం విని మీ అడుగుజాడలు అనదైన ప్రతి కృప తండ్రి దయచేయము తండ్రి. దేవా స్తోత్రం తండ్రి. ఓకే బక రాబేనా దేవా నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండాలని చెప్పిన దేవా మీకు వందనాలు తండ్రి. మిమ్మల్ని చూస్తే అనుభవం తండ్రి దయచేయము తండ్రి. మీరు అక్కడ ఎత్తబడిన గుంపులు మేమందరూ ఉండే కృప తండ్రి దయచేయమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. మహిమ ఘనత మీకు అభిస్తున్నాం యేసునామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి నా దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిరంతర సహవాసం మనందరికీ ప్రార్థన ఇస్తున్న అన్ని విషయంలో యేసుక్రీస్తు రెండవ రాకడ దాకా ఉంటున్నాడు. ఆమేన్.